బట్ మీన్ వైల్ ఏదో ఒకటి చేయాలి కదా. అంటే ఫస్ట్ ఏంటంటే గర్ల్స్ ఇప్పుడు చాలా క్రియేటివ్గా ఉన్నారు, నెక్స్ట్ లెవెల్ ఆలోచిస్తున్నారు. అలా వెళ్తూ ఉంటే బాగుంటుందని నేను కూడా ఎంకరేజ్ చేస్తున్నాను. లేదు మీరు ఫోర్స్ చేస్తారో అది ఇది అని నేను అంటలేదు కానీ బట్ ఏంటంటే ప్రభాస్ గారి సినిమాకు కూడా ఎంతో వాడేదని చెప్పి అసలు కొంచెం కూడా మాట్లాడట్లేదని నేను అడుగుతున్నాను. లేదు లేదండి, అంటే ఏ సినిమాకైనా ఆ సినిమాతో అంటే నాతో పాటు క్రియేటివ్ సైడ్ దానికి కెమెరా ఇష్టం, విఎఫ్ఎక్స్ ఇష్టం, అందుకని చెప్పి దెన్ షీఈ్ ఆల్సో వర్కింగ్ అనమాట ఇన్ దట్. అది ఇప్పుడు ప్రభాస్ గారు పెద్ద హిట్ కొట్టేశారు, ఇప్పుడు మళ్ళీ మీ మీద ఇంకా ప్రెషర్ బాధ్యత బాగా పెరిగిపోయింది. ఏంటి నెక్స్ట్ వచ్చే సినిమా మీదేనా? ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? జామ్ జంక్షన్ అదే మీరు అంటే నెక్స్ట్ ప్రెస్ మీట్ కి వస్తారా, బిజీ అయిపోతారా అని తెలుసుకోవడానికి క్వశ్చన్ అడుగుతున్నాం అన్నమాట. నెక్స్ట్ ప్రెస్ మీట్ కి ఈ జామ్ జంక్షన్ నెక్స్ట్ ప్రెస్ మీట్ కి వస్తారో లేదో తెలియడానికని ఈ షూటింగ్ గురించి అడుగు. లేదండి, అంటే నేను ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి షూట్ ఉంది, షూట్కి వెళ్తున్నాము. నాకు ప్రెషర్ అనే ఫీల్ అయితే ఫస్ట్ అసలు ఈ ఫంక్షన్కి రాను, ప్రెషర్లో దుప్పటి కప్పుకుని పడుకుని ఉంటాను. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఆయన అంత పెద్ద హిట్ ఇవ్వడం అనేది నిజంగా ఇండస్ట్రీ అంతటికి ఒక్కసారి అంటే ఒక స్తబ్దతగా ఉన్న థియేటర్లు మూసేస్తున్నారని ఈ మధ్య అలాంటివి చాలా విన్నాం. ఒక్కసారి థియేటర్లు అన్నిటికీ కళ్ళొచ్చి ఇళ్లలోంచి జనం అందరూ వెళ్ళి అంత కలెక్ట్ చేయడం నిజంగా అది అద్భుతం. అలాంటి అద్భుతాలు ఆయన ఎన్నో చేయాలని, ఆ అద్భుతంలో మా అద్భుతం కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఫార్వర్డ్ అండి, ఇంకొక 1000 కోట్ల సినిమా కోసం చూస్తున్నాం. తమన్ గారు మీ అందరి ఆశీస్సులు ఉంటే, మీ పక్కన ఉన్న పెద్ద ఆయన ఆశీస్సులు ఉంటే, ఎందుకంటే మేము ఎట్లా చిన్న చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నామో అట్లా మూర్తి గారు కూడా కొంచెం మంచి మంచి కొత్తగా వచ్చే జర్నలిస్టులు అందరిని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను నేను. అదే అందుకనే మీరు మన రాజేష్ని పక్కన పెట్టుకుంటే మీరు కూడా ఎంకరేజ్ చేయండి గురూజీ. తమన్ గారు ఇందాక గేమ్ చేంజర్ గురించి అప్డేట్ ఇచ్చారు, అది ఎలా వస్తుంది? మీ ఇద్దరు కాంబినేషన్ ఉన్నప్పుడు ఇంకా ఆ సినిమా గురించి ఏదో ఒకటి చెప్తే. అంటే మాకు ఇప్పుడు మీకు ఎలా ఇదో మేము స్ట్రెస్ చేసుకునే తిరుగుతున్నాం, డ్రెస్ చేసుకుని తిరగట్లేదు. మాకుండే ప్రాబ్లమ్స్ మాకున్నాయి. కల్కిలో ఆయన హిట్ కొట్టిన తర్వాత మాకు బట్ మాకేంటంటే చాలా రోజుల తర్వాత ప్రభాస్ గారు ఒక కమర్షియల్ ఆల్బమ్తో వస్తున్నారు. సో అది మాకు ఒక చిన్న బ్రీతింగ్, మంచి సాంగ్స్ డ్యాన్స్ నెంబర్స్ చేయడానికి మాకు మళ్ళీ ప్రభాస్ గారు ఎప్పుడు అలా చూడడం నాకు ఇంట్రెస్టింగ్గా ఉంది. సో వి జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్. టెంటేటివ్గా ఫస్ట్ సింగిల్ ఎప్పుడు ఉండొచ్చు అండి? టెంటేటివ్గా ఫస్ట్ సింగిల్ నువ్వు అసలు ఆ సినిమా గురించి అడగద్దయ్యా అంటే నువ్వేంటే సినిమా కదా, ఇక్కడ జామ్ జంక్షన్ అని ఇదొక కార్యక్రమం, ఈ ప్రోగ్రామ్ గురించి మాట్లాడు హ్యాపీగా. మీడియా మిత్రులందరూ మళ్ళీ ఇలా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.